హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకున్న ప్రకారమే 100 రోజుల్లో ఉచిత హామీ పథకాలు, 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందా అంటే అందులోని భాగంగానే గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు, గృహ అవసరాలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. దాని తాలూకు అమలు కోసం ప్రయత్నం మొదలుపెట్టింది ఈ నెల మొదటి వారంలో. ఈ వారంలో రీడింగ్ చేసుకోవాల్సినటువంటి కార్మికులు, విద్యుత్ సిబ్బంది మీ ఇంటికి వస్తారు. ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాం ప్రజాపాలనలో, ప్రజావాణి కార్యక్రమంలో అప్లై చేసుకున్నప్పటికీ ఆ తాలూకు వివరాలు కానీ, దాని అర్హత పరిశీలన కానీ వివరాల గురించి అయితే ఏం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఇంటికి వస్తున్నటువంటి రీడర్కి మనం మన అర్హతకు ఉన్నటువంటి కాగితాలు జిరాక్స్లు ఇవ్వాలి, లేదా దాని తాలూకు నెంబర్లు అతను ఎంట్రీ చేసుకొని పోతాడు అని చెప్పి చెబుతున్నాడు. అయితే ఈ విధానంలో అసలు ఈ ఉచిత విద్యుత్ ఎవరెవరికి వస్తుంది, దానికి ఉన్నటువంటి వివరాలలో చాలామందికి కన్ఫ్యూజులు ఉన్నాయి. ఎవరెవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, ఎవరికి వస్తుంది, ఎవరికి లేదు, ఇది క్లియర్గా క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. గృహజ్యోతిలో పథకంలో 200 యూనిట్లకు ఫస్ట్ అర్హతలు ఏందో పరిశీలిద్దాం. నెంబర్ 1, ఇది సాధారణదే, అందరికీ అర్థమయ్యేదే, మీనింగ్ ఉన్నటువంటి కండిషన్. ఇది తెలంగాణ పౌరుడై ఉండాలి. తెలంగాణ పౌరుడుగా ఉండాలి అంటే నీ ఇల్లు కానీ నువ్వు కానీ తెలంగాణ స్టేట్ పరిధిలో ఉండాలి. యాజ్ ఫర్ ఆధార్ కార్డ్ రికార్డ్, నాట్ ఓటర్ కార్డ్, ఓన్లీ ఆధార్ కార్డ్ ప్రకారం నీవు తెలంగాణ ప్రాంత నివాసిపై ఉండాలి. రెండోడు, ఇది ముఖ్యమైనటువంటిది, వైట్ రేషన్ కార్డు ఉండాలి. అంటే నీవు దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని ఉండి బిలో ప్రావర్టీలో ఉంటే నీకు జీవన ప్రమాణం ప్రకారం నీకు ఉన్నటువంటి నెలసరి ఆదాయము, సాంవత్సరిక ఆదాయం ప్రకారము వైట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే, నీకు వైట్ కార్డు వచ్చి ఉంటే ఆల్రెడీ ఉండాలి. ఈ రోజుకు మనం అప్లై చేసుకొని మన దగ్గర ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు శాంక్షన్ అయ్యి అది వినియోగంలో ఉన్నటువంటి అయితే వైట్ రేషన్ కార్డు ఉండాలి. 3, నీ గృహంలో విద్యుత్ వినియోగము 200 యూనిట్స్ వరకు ఉచితంగా ఇస్తారు. దీనికి ఇక్కడి నుంచి కన్ఫ్యూజన్ ఏంటో మనం పరిశీలించుదాం. 1, ఓనరే అయ్యి ఉండాలన్నా, ఇంటి ఓనర్ అంటే ఆ ఇల్లు నీకైతేనే వస్తుందా, రెంటల్స్కు ఉన్నటువంటి వాళ్ళకు వస్తుందా రాదా అనేది చాలామంది కన్ఫ్యూజ్ ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం నువ్వు ఉన్నటువంటి ఇల్లు 200 యూనిట్లు వాడుతూ ఇంటి ఓనర్కి కూడా వస్తుంది. అదే ఇంటిలో ఆ మీటర్ కనుక రెంటల్ వాడుతున్నప్పుడు అద్దెదారుకు కూడా వస్తుంది. 3వది, అది కమర్షియల్ వినియోగదారుడికి రాదు. అంటే మీరు వ్యాపార నిమిత్తము లేదా ఇతరత్రటువంటి చేతి వృత్తులు వాడుతున్న వారికి కూడా రాదు. వాస్తవానికి అయితే బార్బర్ షాపులు లాంటి వారికి, కొన్ని కుల వృత్తుల వారికి ఉచిత విద్య అర్హత ఉంది. అది ఈ ప్రభుత్వం ఇప్పుడు కొనసాగిస్తా లేదా అనుమానంగా ఉంది. అయితే మొత్తం మీద ఈ టాపిక్ అడిషనల్ టాపిక్ అవుతుంది. కమర్షియల్కి ఏదో వాడినా కూడా రాదు. అయితే 200 యూనిట్లు తర్వాత మిగిలిన పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కొర్రీలు. కండిషన్ కొర్రీ ఏంటంటే 200 యూనిట్లు లోపే ఉండాలి. అయితే 200 దాటిన తర్వాత, ఉదాహరణకు 220 యూనిట్లు వాడామనుకోండి, అప్పుడు మనం 20 యూనిట్లకే కట్టాల్సిందే కాదు, 0 నుంచి 220 యూనిట్లు కట్టాల్సి ఉంటుంది అనేది అర్థం. అంటే 200 లోపు వరకే ఉచితం వస్తుంది. 200 యూనిట్ల తర్వాత అయితే పూర్తిగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ అయితే నాట్ అప్లికేబుల్, వైట్ రేషన్ కార్డు లేకపోతే నాట్ అప్లికేబుల్. మరి ఇకపోతే వైట్ రేషన్ కార్డు అసలు లేవనే కదా ఎన్నికల ముందు చెప్పింది. వైట్ రేషన్ కార్డు అసలే ఇష్యూ చేయకముందుకే ఈ పథకం అమలు చేయడానికి ప్రయత్నం ఏంటంటే 200 యూనిట్ల పథకాన్ని అందరికీ ఇచ్చే ఉద్దేశం లేకనే ఈ ప్రయత్నం చేస్తుందాన ప్రజలు విమర్శిస్తున్నారు. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది. అయితే ఇంకొకటి ప్రధానమైనటువంటి విమర్శ ఒకటి ఉంది, అది కూడా ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గృహజ్యోతి 200 యూనిట్ల పథకంలో ఉన్నటువంటి ప్రధాన విమర్శ, ప్రధాన కొర్రీ ఏంటంటే, నెంబర్ 1, వైట్ రేషన్ కార్డ్. ఇది ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం జస్ట్ 30% వరకే ఉంది. మిగతా 70% అర్హులకు కార్డ్స్ లేవు అంటూ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శ. అంటే 70% లేని వాళ్ళ కోసం వేచి ఉండక వీళ్ళకు కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఈ పథకాన్ని పెట్టక ముందే పెట్టడం లేదంటే ఈ పథకం అమలులో సిద్ధశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది,
అసలు ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే ఇంటి ఓనర్లు అద్దెకున్నే వాళ్లకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇష్టపడతలేరు. గృహజ్యోతి పథకంలో ఇంటి ఓనర్లు కిరాయిదారులకి గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకోనివ్వట్లేదు. ఎందుకో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చాలా వరకు గ్రామీణ స్థాయిలో ఇంటి ఓనరు అంటే ఒక్కింట్లో ఇంటి ఓనర్ ఉంటాడు, కిరాయిదారుడు ఉంటాడు. కానీ ఇక్కడ కొర్రీ నెంబర్ 1 ఏంటి, వైట్ రేషన్ కార్డు లేదని చెప్పుకున్నాం కదా. రెండో ఇదేంటంటే ఒక ఇంటి నెంబర్కి ఒక ఇంటికి ఒకే గృహజ్యోతి పథకము. ఇంటి ఓనర్ ఉంటే కిరాయిదారుడు ఉంటే కిరాయిదారులు ఒకటికి మించినున్నా ఎంతమంది ఉన్నా ఎన్ని ఇంటి ఓనర్లు ఉన్నా ఈ పథకం ఒక హౌస్ నెంబర్కు ఒకటే గృహజ్యోతి అని తెలియచేస్తుంది. ఎంక్వైరీకి వచ్చే వాళ్ళు ఆ విధంగానే చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే మూడవటువంటి ప్రధానం ఏంటంటే అసలు ఇంటి ఓనర్లు కిరాయిదారు అంటే ఇంటి ఓనర్కి బహుశా వైట్ రేషన్ కార్డు లేదనుకుందాం, ఆయనకు అర్హత లేదు. కానీ కిరాయిదానికి అర్హత ఉంది, వైట్ రేషన్ కార్డు ఉంది, ఈయనకు సపరేట్ మీటర్ ఉంది. అయినా కూడా ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడతలేరు. ఓనర్లు తిరస్కరిస్తున్నారు, ముందే హెచ్చరిస్తున్నారు. మీరు ఒకవేళ గృహజ్యోతి కింద ఇంటి కిరాయిదారుడు కనుక మీరు అప్లై చేస్తే మీరు ఖాళీ చేయాల్సి ఉంటుంది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి 3 నెలలు ఉంటాడా, కనీసం 1 ఇయర్ అయినా ఉంటాడా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. లేదా 1 ఇయర్ కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు అంటున్నారు. ఈ 3 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చే న్యూ గవర్నమెంట్, అది కాంగ్రెసే కావచ్చు, కాంగ్రెస్ చీలికే కావచ్చు, ఏదైనా సరే మళ్ళీ వాళ్ళు ఈ పథకాన్ని చెల్లుబాటు కాదు. ఒకవేళ 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ మీ కరెంటు బిల్లు వాపసు ఇవ్వమంటే మేము ఇంటి కిరాయిదారుడు నుంచి ఎలా వసూలు చేయాలి, వాడు ఖాళీ చేసిపోతే ఎవరు అడగాలి అంటే ఇక్కడ ఒక ఉదాహరణకు మనకు అర్థమయ్యేలా భాషలో చెప్పుకోవాలంటే మళ్ళీ 1 ఇయర్కో 2 ఇయర్కో ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ పాతకి కరెంటు బిల్ అంతా చెల్లించాలని అంటే ఇక్కడ కొన్నాళ్ళు ఉండిపోయే కిరాయిదారుడు ఖాళీ చేసిపోయిన తర్వాత ఎవరిని అడగాల్సి వస్తుంది? ఈ 2 నెలలలో ఒక కిరాయిదారుడు 3-4 మారుతుండవచ్చు. ఎవరు కట్టాలి, ఎవరిని అడగాలి మేము వాటిని? కాబట్టి మాకు అక్కర్లేదు, మీరు ఎంత వాడుకున్నారో అంత కట్టండి, మీ వల్ల మా కరెంటు మీటర్ బ్లాక్ అయిపోతుంది, మా ఇంటి మొత్తానికి కరెంట్ ఆపుతారు. కాబట్టి కిరాయిదారులకు ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేసుకోకుండా కండిషన్స్ పెడుతున్నారు ఇంటి ఓనర్సు. గ్రామీణ స్థాయిలోనూ పట్టణంలో హైదరాబాద్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి సరి అయినటువంటి సూచనలు చేయాలి. ఒకటి ఏంటంటే ప్రభుత్వం చేయాల్సింది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి 2 క్లారిటీలు ఉన్నాయి. ఒకటి, ఒకే హౌస్ నెంబర్ మీద 2-3 పోర్షన్లు ఉండి 2-3 మీటర్లు ఉంటే ఆ 2-3 వాటికి కూడా అర్హత ఉంటే అందరికి ఇస్తారా, లేదా ఒకే ఇంటి మీద ఒకే మీటర్కే ఇస్తారా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఈ విధంగా అర్హతలు ఉన్నా కూడా ఇంటి ఓనర్లు ఒప్పుకునే పరిస్థితుల్లో వాళ్లకు మీరిచ్చే సూచన భరోసా ఇస్తూ సామాన్యుడికి సగటు జీవికి అర్హులు ఉన్నటువంటి కిరాయిదారులకు కూడా గృహజ్యోతి పథకం అందేలా మీరు ప్రయత్నం చేయాలని కూడా సర్వత్రా రిక్వెస్ట్ చేస్తున్నారు.